హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి తమ్నేల్ చూసారు కదండి. సో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ని కలవడానికి మేము వెళ్తున్నాము. సో మేముండే దగ్గర నుంచి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఉండేది ఏంటంటే ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ మేము జర్నీ స్టార్ట్ చేసేసామండి. సో మేము ఉండేది మధుగిరిలో. సో మధుగిరి నుంచి హైవే అండి. సో మధుగిరి నుంచి బెంగళూరు వెళ్ళే రూట్లో ఉంటుంది. సో అక్కడ నుంచి ఏంటంటే తుమ్కూరు వెళ్ళాలి. సో మధుగిరి నుంచి తుమ్కూరుకి బస్లో వెళ్ళి నెక్స్ట్ అక్కడ నుంచి ట్రైన్కి వెళ్ళాలి. సో ఇక్కడ మేము బస్సులో వెళ్తున్నాం. అంటే మేము వెళ్ళిన ఎగ్జాక్ట్ టైంకి ఏంటంటే మాకు ప్రైవేట్ బస్ దొరికింది. సో ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఇన్ టైంలో దిగితే అంతే చాలు కదా. సో దానికోసం ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మీకు కర్ణాటక వెదర్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఉన్నాను. అంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ వస్తుందో తెలియదు, కానీ ఎప్పుడు మాత్రం గ్రీన్గా ఉంటుంది, మంచి గ్రీనరీ ఉంటుంది. ఎప్పుడు కూడా మంచి గ్రీనరీ ఉంటుంది. ప్లస్ ఇంకోటి అంటే మబ్బులుగా మంచి చల్లగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఫుల్ ఎండ, అసలు తట్టుకోలేము, అంత ఎక్కువ ఎండ ఉంటుంది. ఒక్కోసారి మాత్రం వెదర్ చాలా చాలా బాగుంటుంది. అండ్ మేము జర్నీ స్టార్ట్ చేసిన రోజైతే చాలా కూల్గా ఉండింది. అండ్ అక్కడక్కడ వర్షం కూడా వచ్చింది. సో మనం జర్నీ చేసినప్పుడు వర్షం వస్తే కొందరికి ఇష్టం కదా. సో నేను కూడా అదే కేటగిరీ. కాకపోతే మనం తడవకుండా ఉండాలి. ప్లస్ మన జర్నీ అయిపోగానే వర్షం ఆగిపోవాలి. సో అలా నేనైతే ఫీల్ అవుతాను. సో చాలా చాలా బాగుంటాయి కర్ణాటక సైడ్ ప్లేసెస్ కూడా. సో ఇక్కడ ఏంటంటే మేము వెళ్తున్నామని చెప్పాను కదా. సో మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే మాకు ప్రైవేట్ బస్సులో వెళ్తున్నామని చెప్పాను కదా. సో ఈ బస్ వచ్చేసి మామూలుగా ఒక ఫ్యామిలీ అందరూ ఎక్కడికో వెళ్ళొస్తున్నారంట. సో అదే దాంట్లో మేము ఎక్కాము. సో ఫుల్ అల్లరిగా ఉంది. అన్ని తెలుగు సాంగ్స్, కర్ణాటక సాంగ్స్ అన్నీ పెట్టేసుకొని ఫుల్గా డ్యాన్సులు చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. సో కాకపోతే ఏంటంటే కొంచెమే చేసి మళ్ళీ ఊరికే కూర్చుండిపోతున్నారు. అంటే మొత్తం ఫుల్గా మనం ఏదన్నా పిక్నిక్ లేదంటే ట్రిప్కి మన ఫ్యామిలీతో వెళ్తే ఎలా ఉంటుందంటే ఓన్ బస్ ఆర్ వెహికల్ ఏదన్నా ఒకటి తీసుకొని వెళ్తే ఎలా ఉంటుందో సేమ్ బస్సు కూడా అలాగే ఉంది. మామూలుగా అయితే మాకు కొంచెం 1 అవర్ పైన పట్టేది, కానీ ఈ బస్సు చాలా ఫాస్ట్గా. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఓన్ వెహికల్లో వెళ్తే మనకి మామూలుగా అయితే పెద్దగా స్టాప్స్ ఏమి ఉండవు కదా, ఎవరు ఎక్కరు, ఎవరిని తీసుకోరు కదా ఎక్కనీకి. సో సీట్స్ ఫుల్ అయిపోయినాయి మేము ఎక్కేసరికి. సో దానికోసమని ఎవరిని ఎక్కించుకోలేదు. సో దానికోసమని ఫాస్ట్గా వెళ్ళిపోయింది. జస్ట్ 1 అవర్ బిలోనే వెళ్ళిపోయినాం మేము ఇంకా తుమ్కూరుకి. సో ఇది వచ్చేసి తుమ్కూరు రైల్వే స్టేషను. అక్కడ దిగేసాము. స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి ఆటోకి రావాలి. కొంచెం లోపలికి ఉంటుంది, కొంచెం ఇంటీరియర్గా ఉంటుంది. సో దానికోసమని ఇంకా మేమందరం ఆటోలో వచ్చేసాం. ఇదే వచ్చేసి తుమ్కూరు రైల్వే స్టేషను. సో మేము మామూలుగా అయితే 4 అయిన తర్వాత బయలుదేరాము. కాకపోతే 1 అవర్ లోపే అని చెప్పాను కదా. సో 4:50కి అంతా వచ్చేసాము స్టేషన్కి. సో మా ట్రైన్ వచ్చేసి 6కి ఉంది. సో 1 అవర్ పైన ఎలా టైంపాస్ చేయాలా అని చూస్తూ ఉన్నాము. సో ఇది ఎంట్రన్స్, ఇంకా మనం లోపలికి వెళ్ళే దగ్గర తుమ్కూరు రైల్వే స్టేషను. సో చాలామందికి ఇక్కడ ఎవరైతే తుమ్కూరు అక్కడ ట్రావెల్ చేసే వాళ్ళకైతే తెలిసిపోతుంది. స్టేషన్ అయితే ఎంత క్లీన్గా ఉంటుందంటే మీకు చూపిస్తాను చూడండి. అసలు ఎక్కడ కూడా పెద్ద చెత్త ఏముండదు, మంచి క్లీన్గా ఉంటుంది స్టేషన్. ఎప్పుడైనా కొంచెం వర్షం పడినప్పుడు మాత్రమే కొంచెం ఆ బురద అదే షూతో అదే చెప్పలతో వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అలా టైంలో అట్లా అనిపిస్తుంది. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం అప్పుడు ఆ టైంలో మాత్రం వర్షం లేదు. దాని తర్వాత వచ్చింది, భారీగా వచ్చేసింది, బీభత్సంగా వర్షం వచ్చింది. సో మేము వెళ్ళి ఇంకా కొంతసేపు ముందే ఆగేసాము. సో ఆగేసి బయట కొంతసేపు ఊరికే ఉన్నాము. లోపలికి వచ్చేసరికి 5:15 అవుతుంది. అదే 17-15 మినిట్స్ ఉంటుంది కదా. సో అలా 24 అవర్స్ టైంలో అలాగే చూపించేది. సో అక్కడికి వచ్చేసాము. అంటే మేము దిగింది 4:50కి అంత దిగేసాము. సో మళ్ళీ ఆటోకి రావాలి కదా, ఆటోకి వచ్చి కొంచెంసేపు బయట అలా వెయిట్ చేసి లోపలికి వచ్చాము. టైం ఇంకా ఎక్కువ ఉంది కదా, 1 అవర్ పైన ఉంది. సో 1 అవర్ పైన మా బాబుని ఎంగేజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఎందుకంటే పిల్లలు కదా, అస్సలు ఒకే ప్లేస్లో అస్సలు ఉండరు. స్టేషన్కి వెళ్ళే ముందు ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో స్వీట్స్ ఇచ్చారంట, స్వీట్ బాక్స్. సో దాన్ని అక్కడ ఓపెన్ చేసి మా వాళ్ళు ఇద్దరు తింటా ఉన్నారు. సో పిల్లలకి స్వీట్స్ కూడా ఇష్టమే కదా. కాకపోతే ఏంటంటే ఇవి మంచి న్యాచురల్ స్వీట్స్ అండి, మంచి బ్రాండ్, చాలా చాలా బాగున్నాయి. కొన్ని స్వీట్స్లో ఏంటంటే ఎక్కువ ఓవర్ షుగర్ వేసేసి అసలు తినాలని కూడా అనిపించదు కదా కొన్ని స్వీట్స్. కానీ ఇవి ఎలా అంటే మైల్డ్గా ఉంది, చాలా మైల్డ్గా షుగర్ ఉండేసరికి బాగున్నాయి స్వీట్స్. సో స్వీట్స్ అంటే అలాగే ఉండాలన్నట్టుగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా లేడీస్ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా. సో అక్కడికి వచ్చేసాము. ఇక్కడ మీకు లేడీస్ వెయిటింగ్ హాల్ చూపిస్తాను. ఎంత నీట్గా ఉందంటే కింద ఒక్క ఎలాంటి డస్ట్ లేదు, ఎంత నీట్గా పెట్టేశారో. ప్లస్ ఇంకోటి ఏంటంటే మామూలుగా లేడీస్ వెయిటింగ్ హాల్లో జెంట్స్ రావద్దు కదా. ఈవెన్ చిన్న పిల్లలు, ఇప్పుడు మా బాబు అయితే చిన్నోడు, అంటే జస్ట్ ఒక 3 ఇయర్స్ అలా ఉంటుంది. సో అలాంటి వాళ్ళని మాత్రం అలో చేస్తున్నారు. ఒక 10 ఇయర్స్ అలా పిల్లల్ని కూడా అస్సలు అలో చేయట్లేదు. ఇది లేడీస్ వెయిటింగ్ హాల్, మీరు అస్సలు వెళ్ళొద్దు అన్నట్టుగా వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్తున్నారు అక్కడ ఉండే పనిచేసే
చేసే వాళ్ళు ఉంటారు కదా, క్లీన్ చేసేవాళ్ళు అలా. సో అలా చెప్పేసరికి మా హస్బెండ్ కూడా లోపలికి అస్సలు రానివ్వలేదు. ఇంకా 10 years తర్వాత పిల్లల్ని అలో చేయాలంటే ఇంకా మా హస్బెండ్ అస్సలు అలో చేయరు. సో మా హస్బెండ్ నెక్స్ట్ జెంట్స్ వెయిటింగ్ హాల్గా ఉంటుంది, లేదంటే నార్మల్గా ఇద్దరికి కలిపి ఉంటుంది కదా, సో అలాంటి దాంట్లో కూర్చోవచ్చు. లేదంటే మీరు బయట చైర్స్ ఉంటాయి అక్కడైనా కూర్చోవచ్చు అని చెప్పేసరికి మా హస్బెండ్ బయటే ఉన్నారు. నేను మా బాబు మాత్రం లోపల మీకు చూపిస్తున్నాము. చెప్పాను కదా 1 hour ముందే వచ్చేసామని. సో కొంచెం టైంపాస్ చేయాలన్నట్టుగా ఇంకా అక్కడే చాలాసేపు కూర్చున్నాము. సో దాని తర్వాత ఇంకా మా ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాము. ఇంకా ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం ఉంది, ఒక 1/2 hour పైనే ఉంది. సో మేము ఇంకా అదే ప్లేస్లో వెయిట్ చేస్తే బెస్ట్ కదా అన్నట్టుగా అక్కడికి వచ్చేస్తూ ఉన్నాము. చెప్పాను కదా వెదర్ చాలా కూల్గా ఉండింది. జస్ట్ 5:10 5:20కి అయితే నార్మల్గా అయితే ఎండ ఉంటుంది మామూలుగా ఈ టైంకి, ఇంకా అప్పుడే కదా సన్సెట్ అయ్యేది. అయినా అప్పటికి ఆ రోజు మాత్రం చాలా కూల్గా ఉండేసరికి వెదర్ మొత్తం చాలా చల్లగా ఉండింది. సో వచ్చేపోయే ట్రైన్లన్నింటినీ మా బాబు వాళ్ళందరికీ బాగా చెప్పేదంట, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది అంటూ అలాగే ఎంగేజ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కష్టం కదా పిల్లలతో, ఒక 2 hours అలా 1 hour అయినా 2 hours అయినా పిల్లల్ని ఒకే ప్లేస్లో కూర్చోబెట్టాలంటే చాలా కష్టము. సో అప్పటి వరకు చాలా బాగానే ఉంది. ఎందుకో ఏమో సడన్గా వర్షం వచ్చేసింది. ఎంత ఫాస్ట్గా వచ్చేసిందంటే వర్షము, మేము ఇంకా పక్కన షెల్టర్ లేకపోతే అసలు ఉండలేమన్నట్టుగా ఉంది. చాలా ఎక్కువ వచ్చేసింది వర్షము. ఎక్కడ మేము తుమ్కూరులో 6కి అలా ట్రైన్ ఎక్కేటప్పుడు వర్షం వచ్చిందైతే మళ్ళీ మేము మా డెస్టినేషన్ వెళ్ళిపోయిన తర్వాత అంతవరకు వర్షం వస్తూనే ఉంది. అంటే దగ్గర 2 hours పైన పడుతూనే ఉంది అసలు. మామూలుగా చెప్పాను కదా, ఈ చిక్మంగళూరు, బిరూరు, అక్కడ కొంచెం ఎక్కువ కడూరు ఈ సైడ్ కొంచెం ఎక్కువ వర్షాలు వస్తూ ఉంటాయి. అంటే గ్రీనరీ కూడా అలాగే ఉంటుంది, గ్రీనరీ ఎక్కువ ఉండేసరికి వర్షాలు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి. కొంచెం ఎండలు తక్కువే ఆ సైడు, అంటే ఇక్కడ మేము ఉన్నంత దగ్గర అంత అయితే ఉండవు అసలు ఎండలు. అంటే మేము ఈ ట్రైనే ఎందుకు బుక్ చేసుకున్నామంటే మా హస్బెండ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. అంటే కొంచెం ముందే ఒక 1 hour ముందే పర్మిషన్లు తీసేసుకొని వచ్చారు. సో దాంతో స్టార్ట్ అయ్యేసరికి మాకు ఇంత లేట్ పడింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2 hours కదా జర్నీ, సో ఫాస్ట్గా అయిపోతుంది. డే టైం వెళ్ళామనుకోండి ఆ డే అంతా అక్కడికి వెళ్ళైపోతుంది. అదే మనం నైట్ టైం వెళ్ళామనుకోండి, సో అక్కడికి వెళ్ళి ఇంకా నిద్రపోవడమే. నెక్స్ట్ డే నుంచి ఫ్రెష్గా స్టార్ట్ అవ్వచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లేదంటే ఇంట్లోకైనా ప్రశాంతంగా ఉంటుంది. సో దానికోసమని మేము ఇంకా సాయంత్రం అలా బుక్ చేసుకున్నాము ట్రైను. సో ఇది వచ్చేసి జస్ట్ 2 hours మేము ఇక్కడ బిరూరుకి వెళ్తా ఉన్నాము. సో చాలా వరకు తెలిసే ఉంటుంది కదా బిరూరు. సో ఇక్కడ మాకు తుమ్కూరు నుంచి బిరూరు జస్ట్ 2 hours పడుతుంది. సో ట్రైన్లో కాబట్టి ట్రైన్లోనే 2 hours, బస్సులో అయితే ఇంకెక్కువ పట్టొచ్చు. సో ట్రైన్ జర్నీ అంతా చాలా బాగుంటుంది. అక్కడంతా మొత్తం ఎక్కువ గ్రీనరీ ఉంటుంది, మొత్తం ఎక్కువ వక్క తోటలు, కొబ్బరి ఎక్కువ ఉంటుంది, కొబ్బరి చెట్లు అలాంటివి ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ట్రైన్ వచ్చేసింది. సో ట్రైన్లో కూర్చున్నాము. సో ట్రైన్ వచ్చే ముందు ఇంకేం తీయలేదు, ఫుల్ ఎక్కువ వర్షం వచ్చేసింది. సో బ్యాగులు పట్టుకొని ఒక చేత మా బాబుని పట్టుకొని లోపలికి ఎక్కడమే చాలా కష్టంగా ఉండింది. సో వచ్చేసి ఇక్కడ బుక్ చేసుకున్నాం కదా. సో ఆ రోజు ఏంటంటే ఫుల్ ట్రైన్ చాలా రష్గా ఉండింది. ఎందుకంటే ఇది ఫ్రైడే మేము వెళ్ళింది. సో ఫ్రైడే అంటే తెలిసిందే కదా, నెక్స్ట్ సాటర్డే సండే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరికీ హాలిడే కాబట్టి ఇక్కడ మేము ఎక్కిన ట్రైన్లో చాలా వరకు ఒక 80% సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే ఉన్నారు. సో మేము ఇలాంటి ట్రైన్ కాబట్టి చాలా బెస్ట్ వాళ్ళకి. ఎందుకంటారా, ఇలాంటి సీటింగ్ అంటే మనకి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లో ఎలా ఉంటుందో సీటింగ్ అనేది సేమ్ అలాంటి సీటింగే. సో ఇక్కడ కొన్ని మధ్యలో వాటికి మాత్రం ఇలా మేము టేబుల్ ఉండింది కదా, ఇప్పుడు మా బాబు బుక్తో ఆడుకుంటున్నాడు, చదువుతున్నాడు చూడండి. సో అలా ఉంటుందంటే ఏంటంటే వాళ్ళకి మంచిగా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు ల్యాప్టాప్తో. సో సిగ్నల్ వచ్చినంత వరకు వర్క్ చేసుకోవచ్చు, చాలా బెటర్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలా టేబుల్ లేకపోయినా నార్మల్ సీటింగ్లో ఉన్నా కూడా దానికి పక్కన ఒకటి మనం ఏదన్నా పెట్టుకోవడానికి, హ్యాండ్స్ పెట్టుకోవడానికి, ఏదైనా చిన్నవి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో అలా అని వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఆప్షన్. ఇలాంటి ట్రైన్ అయితే నార్మల్ ట్రైన్లు ఇలాంటివి ఏం ప్రొవైడ్ చేయరు కాబట్టి వాళ్ళకి వర్క్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ మా బాబుని చాలా ఎంగేజ్ చేస్తూ ఉన్నాము. 2 hours అంటే నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఎందుకంటే ఇంట్లో ఉండి అటు ఇటు ఎక్కువ తిరిగి అది ఇది మాట్లాడి ఒకే ప్లేస్లో అస్సలు ఉండనివ్వలేము పిల్లల్ని, అసలు ఉండలేరు. ప్లస్ దట్టు అల్లరి చేయకుండా ఒకే దగ్గర కూర్చోవాలంటే గగనమే నిజంగా. కాకపోతే ఇంకా 2 hours ఇంకా భరించాలి, తప్పదు. ఈ స్టేజ్లో మరీ ఎక్కువ ఉంటారు. అంటే ఈ స్టేజ్లో వాళ్ళకి అర్థం కాదు, అర్థమైనా కానీ అంటే ఏంటి అన్ని క్వశ్చన్ మార్క్స్లే ఉంటాయి బ్రెయిన్లో ఎక్కువ. నన్ను ఎందుకు ఇక్కడే కూర్చోమంటున్నారు, అల్లరి చేయొద్దంటున్నారు అన్నట్టుగా అన్నీ చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూపిస్తూ ఉన్నానుగా చాలామంది వర్క్ చేస్తూ ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్.
సో సాటర్డే సండే అంటే చాలు మనకి ఎక్కువ రష్ ఉంటుంది. సో చాలా వరకు మేమైతే ఎక్కడికైనా వెళ్ళాలంటే వీక్ డేస్లోనే ప్లాన్ చేసుకుంటాము. కాకపోతే జస్ట్ 2 అవర్సే కాబట్టి మేము ఇంకా వీకెండ్స్ అంటే ఫ్రైడే ఇంకా బుక్ చేసుకున్నాము. లేదంటే మండే లేదంటే ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే కొంచెం మనకి ఎక్కడైనా రష్ లేకుండా ఉంటుంది. మేము ట్రైన్లో వెళ్తూ ఉన్నాం కానీ వర్షం పడతానే ఉండింది. అసలు ఆ 2 అవర్స్ కూడా కంటిన్యూస్గా వర్షం పడతానే ఉంది. మేము దిగేంత వరకు కూడా వర్షం పడతానే ఉంది. సో ఇక్కడ ఇంటర్సిటీ మేము ఎక్కిన దాంట్లో ఎలాంటి సీటింగ్ ఉంటుందో ఇక్కడ చూపిస్తూ ఉన్నాను చూడండి. సేమ్ బస్లో ఎలా ఉంటుందో సేమ్ అలాంటి సీటింగే. సో ఇక్కడ ట్రైన్ దిగేసాము, చెప్పాను కదా వర్షం పడతానే ఉందని. సో దిగిన తర్వాత కూడా ఇంకా వర్షం పడతానే ఉంది. సో మాకు అక్కడ 6:10కో ఏమో అట్లా ట్రైన్ వచ్చింది. జస్ట్ 2 అవర్స్ అని చెప్పాను కదా. సో ఇక్కడికి వచ్చేసరికి 8:25 అలా అయింది టైం. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, 8:25 అంటే 20:25 అంటే మనకి 24 అవర్స్ టైం చూపిస్తారు కదా స్టేషన్స్లో ఎక్కడైనా. సో అక్కడ 8:25 అయింది. ఎగ్జాక్ట్ 2 అవర్స్ ఒక 5 మినిట్స్ అలా అటు ఇటు అయింది. సో అక్కడ దిగేసరికి కూడా ఫుల్ వర్షం వస్తూ ఉంది. అండ్ ఇక్కడ మేము ఇంకా కిందికి వెళ్ళిపోయాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ని ఒక 3 ఇయర్స్ తర్వాత కలుస్తున్నాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి ఒక 1.5 to 2 ఇయర్స్ ఇద్దరు కలిసి ఒకే బ్రాంచ్లో వర్క్ చేశారు. సో దిగేసాము, నెక్స్ట్ ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అండి. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది మీకు కమింగ్ బ్లాగ్స్లో తెలుస్తుంది. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.